నమస్కారం. ప్రయోజిత కార్యక్రమం రుద్రాక్షకు స్వాగతం. రుద్రాక్షలు పవిత్రమైనవి, శక్తివంతమైనవి, మహిమాన్వితమైనవి. అలాంటి రుద్రాక్షలు ధరించడం వల్ల అనుకున్న పనులు నెరవేరుతాయా? ఎలాంటి కష్టనష్టాలు రావా? అడ్డంకులు తొలగిపోతాయా? అసలు రుద్రాక్ష ప్రాముఖ్యత ఏమిటి అనే విషయాలు ఈ కాలంలో చాలా మందికి తెలియదు. అలాంటి రుద్రాక్షలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలియజేయడానికి ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ, అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ పాండురంగారావు గారు ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. ఓం నమః శివాయ. గురుగారు, కార్యక్రమాన్ని ఎప్పటిలాగానే ఒక మంచి మోటివేషనల్ స్టోరీ తోటి స్టార్ట్ చేయండి. చెప్పుకొని కార్యక్రమంలోకి వెళదాం. ఒక ధనవంతుడు ఉన్నాడు, వ్యాపారంలో బాగా సంపాదించాడు, ధనం బాగా ఉంది, మంచి కోటీశ్వరుడిగా వెలుగొందుతున్నాడు. సరే, ఒకరోజు మామూలుగా సాయంత్రం ఇంటికి వచ్చాడు. తన బంగ్లాకి వచ్చిన తర్వాత ఏదో కొంచెం ఇబ్బందిగా ఉంది శరీరంలో. నౌకరికి చెప్పాడు, అర్జెంటుగా ఒక టీ తీసుకురా అని. నౌకర్ టీ తీసుకురావడానికి వెళ్తున్నాడు. ఈలోపు ఇంకా అలజడిగా ఉంది, గుండెల్లో ఏదో తేడా వస్తుంది, ఆరోగ్యం ఏదో ఇబ్బందికరంగా అనిపించింది. నౌకరికి చెప్పాడు, టీ కాదు, ముందు అర్జెంటుగా డాక్టర్ని పిలువు అంటే నగరంలో ఉన్న డాక్టర్లో పెద్ద డాక్టర్కి ఫోన్ చేశారు. గబగబా డాక్టర్ వచ్చారు. 2-3 డాక్టర్లు వచ్చారు. తనకు సంబంధించిన డబ్బులుంటే ఏమైనా జరుగుద్ది. సో వచ్చారు. మొత్తం అంతా బాడీ చెక్ చేయడానికి కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా ఇంట్లోనే ఉంది. ఈసీజీ, యూసీజీ మొత్తం అన్నీ చక్క మొత్తం పైనుంచి కింద వరకు స్కాన్ చేసేసారు బాడీలో. చేసేసి ఏమీ ఆందోళన పడకండి, ఏమీ లేదు, కొంచెం స్ట్రెస్ ఎక్కువ ఉంది, అంతే, తగ్గించుకోండి, మీరు నిద్రపోండి, హాయిగా రేపు పొద్దున్న నార్మల్ అయిపోతారు, నా ఏమి బాడీలో ఏమి లేదు, ఏమి ఇబ్బందికరమైంది ఏమీ లేదు అని చెప్పి టెస్ట్ చేసిన తర్వాత నిద్రకి ట్యాబ్లెట్ ఇచ్చి, బాడీలో ఎలాంటి ఇబ్బంది లేదు, ఈ నిద్రపోండి, తెల్లవారికి అమ్మ నార్మల్ అయిపోతుంది. సరే, ఆ ట్యాబ్లెట్ తీసుకుంటాడు, ట్యాబ్లెట్ వేసుకున్న తర్వాత పడుకుంటాడు. భోజనం చేసి పడుకోవడానికి ట్రై చేస్తాడు. అయినా నిద్ర రాదు. ఏదో తెలియని ఒక అభద్రత, తెలియని ఒక ఆందోళన, ఏదో ఇబ్బంది తనకు తెలియకుండా మానసికంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు. పడుకుంటున్నాడు, నిద్ర రావట్లేదు, అటు ఇటు దొరుకుతున్నాడు, ఏమీ తనతో కావట్లేదు. తెల్లవారుజామున 3 అయింది. నిద్ర పట్టదు అని చెప్పి చూస్తే కిందకి ఇలా లేచి అలా అటు ఇటు తిరుగుదామని చూస్తే అప్పుడే వచ్చి కుక్క పిల్ల అక్కడ ఉన్న చెప్పుని తీసుకొని పోద్ది. వేరే చెప్పుల జత వేసుకొని కొంచెం దూరం వెళ్ళి వేసుకుంటాడు. అది ఇక్కడ లేదు, ఇక్కడ ఉంటే పాపం ఇటువంటి తిరిగేవాడు. ఆ బయటికి వెళ్ళి ఇంకో జత తెచ్చుకొని వేసుకున్నాడు. అక్కడ దాకా వచ్చాను కదా అని చెప్పేసి అలా 4 అడుగులు బయటికి వెళ్ళొద్దాం రోడ్డు మీదకి. బయటికి వెళ్ళగా చెప్పుల కోసం బయట గుమ్మ వరకు వచ్చాడు. రోడ్డు వరకు వెళ్ళొద్దాం అని చెప్పేసి బయటికి వెళ్ళిన తర్వాత ఇంకా 2-3 సందులు తిరుగుదాం, కొంచెం నార్మల్ అవుతాం అని చెప్పి ఇట్లా సుమారు తెల్లవారుజాము 4 అవుతుంది. అటు ఇటు వెళ్ళి ఒక సందులోకి వెళ్ళిన తర్వాత ఒక ఇంట్లోంచి పెద్ద ఏడుపులు వినపడుతున్నాయి. పెద్ద ఏడుపులు వినిపిస్తుంటే ఏమిటా అని చెప్పేసి ఎవరో లేడీ ఆడగొంతుతో ఏడుపులు వినిపిస్తున్నాయి, పెద్దగా వేడుస్తుంది, ఏదో బాధ ఉంది అనుకున్నాడు. ఈ టైంలో ఇంటికి వెళ్ళడం ఏం బాగుంటుంది, మిడ్ నైట్ తెల్లవారుజామున ఆల్మోస్ట్ 4 అవుతుంది. ఈ టైంలో ఏంటి కష్టం అని అడిగినా బాగోదు, అందులో ఎవరో లేడీస్ మనకు ఎందుకు వచ్చింది అనుకొని అటు ఇటు తిరిగి వెళ్ళిపోతుండగా మళ్ళీ ఆ రోదన తట్టుకోలేక, ఎంత కష్టం లేకపోతే ఇంత ఇదిగా ఏడుస్తుంది, వెళ్ళి చూద్దాం ఇందులో తప్పేమిటి అని చెప్పి తలుపు తీసిన తర్వాత, ఏమిటమ్మా వచ్చిన కష్టం, ఏం జరిగింది, ఎందుకు ఇంత బాధగా పడుతున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు అంటే, మా అమ్మాయికి ఆరోగ్యం బాగాలేదు, వైద్యం చేయించాలి. అమ్మాయి ఏది అంటే అదిగో నిద్రపోతుంటే నువ్వెందుకు ఏడుస్తున్నావు, వైద్యం చేయించాలి, డబ్బు లేదంటే రాత్రిపూట ఏడిస్తే డబ్బులు వస్తాయా, నువ్వేం చేస్తున్నావు అంటే పేదరికం, ఏముంది, భర్త లేడు, కూతుర్ని పెట్టుకొని బాధపడుతున్నాను, ఆ అమ్మాయికి పెద్ద జబ్బు చేస్తుంది, డబ్బు కావాలి, నువ్వేం చేస్తావు అంటే 4 ఇళ్లలో పని చేస్తాను. వాళ్ళని వెళ్ళి అడుగు, నీకు కష్టం ఉంది కదా, నాకు ఇలా నా కూతురికి కష్టం ఉంది అని వాళ్ళని అడుగు, నువ్వెవరెవరి దగ్గర అయితే పని చేస్తున్నావో తలో సాయం చేస్తారు అంటే, లేదు అంత సింపుల్గా అయ్యేది కాదు, పెద్ద అమౌంట్ కావాలి, నాకు ఆ అవకాశం లేదు, అయితే ఈ తెల్లవారుజామున ఏడడం వల్ల నీకు ఏం ఉపయోగం అంటే, అలా కాదయ్యా, ఏం జరిగిందంటే ఒక సాధువు వచ్చారు మా ఇంటికి నిన్న, వచ్చి పిల్లని నన్ను చూసి అమ్మ నేను చెప్పినట్టు చెయ్యి, నీకు భగవంతుడి అనుగ్రహం ఉంటుంది. ఏమిటి స్వామి అంటే, తెల్లవారుజామున 4 గంటలకి భగవంతుడికి మొరపెట్టుకో, నీ కష్టం చెప్పుకో, బాధపడు, ఏడువు, ఆ ఏడుపు బిగ్గరగా ఏడు, నీ మొర భగవంతుడు ఆలకిస్తాడు అని చెప్పి వెళ్ళిపోయాడు. నాకు అంతకంటే ఇంకేం తెలియదు. 4 అవుతుంది, ఏడవడం మొదలుపెట్టాను. ఆయన ఇలా చేయమన్నాడు అంతే. అప్పుడు ధనవంతుడికి ఎక్కడో ఏదో టచ్ చేసినట్టు అనిపించింది. సాయంత్రం నుంచి నన్ను ప్రిపేర్ చేసి, రాత్రి నిద్ర పట్టకుండా చేసి,
శరీరంలో అనారోగ్యం కలగజేసి మందులు వేసుకున్నా నిద్ర పట్టకుండా ఇంట్లో పడుకుందామన్నా ఇంట్లో ఉండకుండా కాళ్ళు నిలబడకుండా బయట వరకు నన్ను తీసుకొచ్చి బయట నుంచి అడుగులు బయటకు వేయించి ఈ వీధికి 3 వీధులు అటు ఇటు తిప్పి ఆఖరిలో ఈ వీధికి తీసుకొచ్చి ఈ ఇంటి ముందు నన్ను రోధించే టైంలో ఇక్కడ పెట్టి ఆ అమ్మ తలుపు కొట్టి ఆమెతో అడిగించడానికి ఇంత వ్యవహారం జరిగిందా, ఇదంతా జరిగిందా, ఇదంతా జరగడానికి రీజన్ ఏంటి? సో నేను అక్కడికి రావాలి. నేను ఎందుకు రావాలి? కోటీశ్వరుని కాబట్టి రావాలి. అక్కడికి వస్తే ఏం జరుగుద్ది? సహాయం చేయాలి. ఇమ్మీడియట్గా అర్థమైందా, నాకు భగవంతుడి పురమాయించిన కథ ఇది, ఈ కార్యక్రమం. ఇమ్మీడియట్గా వాళ్ళ పిఎలకి వాళ్ళకి మిడ్ నైటే ఫోన్ చేసి ఇక్కడ ఏమేం కావాలి అన్నీ అమ్మాయికి రేపు మార్నింగ్ కల్లా తెల్లారేపాటికి మొత్తం అన్నీ రెడీ చేయండి, ఎంత ఖర్చు అయినా మన దివాణం నుంచి పంపించండి అని చెప్పేసి నేను అప్పుడు ఇంటికి వెళ్ళి తెల్లవారుజామున ప్రశాంతంగా పడుకున్నాడు. కట్ చేస్తే ఏ సహాయం లేనప్పుడు, ఏ డోరు ఓపెన్ కానప్పుడు 11th సెకండ్లో ఓపెన్ అయ్యే డోరే భగవంతుడు. మనం ఏదన్నా పని చేస్తే దెర్ ఈజ్ సంథింగ్ బిహైండ్ దిస్. ఏదో ఖచ్చితంగా ఏదో కారణం ఉంటుంది. కారణం మనకి తెలియకపోవచ్చు. ఏ పనికైనా ఏదైనా జరిగింది అంటే దానికి కారణం ఉంటుంది. నువ్వు ఏదైనా చేసావంటే దానికి కారణం ఉంటుంది. కర్మఫలం ఖచ్చితంగా కనిపిస్తూ ఉంటుంది. మంచి చేయండి, మంచి మీకు మీ కుటుంబానికి వస్తుంది. గురుగారు ఎప్పట్లాగానే స్టోరీ చాలా బాగుంది. ఒక కాలర్ ఉన్నారు నాగర్ కర్నూలు నుంచి, రేణుక గారు. హలో. హలో మేడం. నమస్తే అండి, గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. అమ్మా ఓం నమ శివాయ. నమస్కారం గురుగారు. నమస్కారం. ఏమిటమ్మా? జాబ్ క్వశ్చన్కి తెలుసుకోవడానికి కాల్ చేశాను గురుగారు. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వమ్మా కొంచెం ఒకసారి. 8 అక్టోబర్ 1996. ఏం చదువుకున్నావమ్మా? డిగ్రీ అయిపోయింది గురుగారు. మ్యారేజ్ అయింది, 2 పిల్లలు. ఇంటికనే గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నాను. వెరీ గుడ్. మీరు మంగళవారం పుట్టినట్టు తెలుసా అమ్మా? తెలుసు గురుగారు. ఇది షష్ఠి ఇది ఏకాదశి అమ్మ, బహుళ ఏకాదశి మంగళవారము. ఇది సింహరాశి. ఒకవేళ మధ్యాహ్నం 1 గంట తర్వాత పుడితే ఇది కన్యారాశి. జాతకం బాగుందమ్మా. గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నావా? గురుగారు. గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నావమ్మా? వెరీ గుడ్. మరి ఏమైనా కోచింగ్ తీసుకుంటున్నావా? లేదు సార్, ఇంటికానే కూర్చొని చదువుకుంటాను సార్. వెరీ గుడ్. ఇవాళ నెట్ ఉంది కదా, కోచింగ్ కూడా బయటికి వెళ్ళి తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు కదా. ఫోన్ ఉంటే చేతిలో తీసేసుకున్నట్టే కోచింగ్. ఒక్క రుద్రాక్ష చెప్తానమ్మా, వీలైతే వేసుకో. నువ్వు వేసుకోవడానికి ఒక ద్వాదశముఖి రుద్రాక్ష, 12 ముఖాలు, ద్వాదశ ఆదిత్య స్వరూపము అంటే సూర్య స్వరూపము, ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసము. ఇది కుదరకపోతే అష్టముఖి, ఇది గణపతి స్వరూపము, విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి, నిర్విఘ్నంగా అన్ని పనులు చేసుకోవడానికి, కెరీర్ కోసం. ఈ రెండిట్లో ఏదో ఒకటి 24/7 ఎప్పుడూ వేసుకోవచ్చు. ఎలాంటి నియమాలు లేవు. ఇది వచ్చిన తర్వాత మార్పు ఏమిటో నువ్వు చూస్తావు. సూత్రాల్లో వేసుకునేటట్టయితే మధ్యలో కాకుండా ఆ పక్కన కానీ ఈ పక్కన కానీ వేసుకొని చూడు. శరీరానికి తాకే విధంగా. మన చుట్టూ ఎన్ని సంపదలైనా ఉండవచ్చు. ఏ సంపద ఏ మేరకు ఉపయోగపడుతుందో తెలియదు, కానీ ఈ సంపద వచ్చిన తర్వాత ఊహించిన దానికంటే మంచి ఫలితం ఖచ్చితంగా వస్తుంది. ఆల్ ది బెస్ట్. గురుగారు మరో కాలర్ ఉన్నారు షాద్నగర్ నుంచి, దస్తయ్య గారు. హలో. హలో మేడం. నమస్తే అండి, గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. హలో అమ్మా. ఓం నమ శివాయ. గురువు గారు. ఓం నమ శివాయ. శివాయ నమః. శివాయ నమ. అమ్మ చెప్పండి. గురువు గారు, అది ఏమైందంటే నేను బిజినెస్ చేస్తా, అంటే ఆటో మెకానిక్ వర్క్ చేస్తా. నేను బయట మాట్లాడుతున్నా, నా వాయిస్ కొంచెం గట్లాగానే ఉంటది. చెప్పండి. అది ఏమైతుందంటే షాప్ కరెక్ట్ రన్ అవ్వట్లేదు గురువు గారు. ఆటోమొబైల్సా? ఆటో మెకానిక్ వర్క్. ఆటోమొబైల్స్ స్పేర్ పార్ట్సా? అంటే మెకానికల్ వర్క్, రిపేర్ షాప్. రిపేర్ షాప్. అంటే ఏ రిపేర్? 2 వీలరా 4 వీలరా? 3 వీలర్. 3 వీలర్. 3 వీలర్ వర్క్ ఎప్పుడు బాగుంటుంది, మంచి డిమాండ్ ఉంటుంది. అది షాప్ కొద్దిగా రన్ అవ్వట్లేదు. స్టార్టింగ్ బాగానే నచ్చింది, ఇంకోటి రన్ అవ్వట్లేదు. ఇంకోటి అనుకున్న పనులు కూడా ఏమి అవ్వట్లేదు గురువు గారు. డేట్ ఆఫ్ బర్త్ ఉందా మీకు? ఉంది. 1995. 1995. 6/16. 16 జూన్, రైట్? 16 జూన్. మ్యారేజ్ అయిందా మీకు? లేదు, కాలేదు గురువు గారు. శుక్రవారం పుట్టినట్టు తెలుసా మీరు?
ఐడియా తెలియదు. మీకు బ్రదర్స్ సిస్టర్స్ ఎవరు ఉన్నారా? సిస్టర్ ఉంది, బ్రదర్ ఉంది. ఇది తదియా కృష్ణపక్షము పున్నమి నుంచి 3వ రోజు. ఇది ధనిష్ఠ నక్షత్రము, కుంభరాశి. మీరు వేసుకోవడానికి ఒక దశముఖి రుద్రాక్ష, 10 ముఖాలు. ఇది విష్ణు స్వరూపం. మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి, జాతకపరంగా పర్ఫెక్ట్ యాప్ట్ ఈ ఒక్క రుద్రాక్ష. దీనితో పాటు ఏవైనా కలిపి వేసుకోవచ్చు. ఇది ఒక్కటి వేసుకున్నా బాగానే ఉంటుంది. వేసిన తర్వాత మార్పు మీరు చూస్తారు. ఏ నియమాలు లేవు. శుభం. గురుగారు మరో కాలర్ ఉన్నారు వరంగల్ నుంచి, కార్తీక్ గారు. హలో హలో హలో, నమస్తే అండి, గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం గురుగారు. ఓం నమ శివాయ. ఎలా ఉన్నారండి? బాగున్నానండి. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? సార్ 11/7/1998 సార్. అంటే 11 జూలై 11 జూలై 1998. 98. ఎవరిదండి ఇది? ఇది నాదే అండి. నా పేరు కార్తీక్ అండి, మాది వరంగల్. మీరు శనివారం పుట్టినట్టు తెలుసా కార్తీక్ గారు? అవునండి, శనివారం అండి. ఏం చేస్తున్నారు మీరు? ప్రస్తుతానికి ప్రైవేట్ సెక్టర్లో జాబ్ చేస్తున్నాను అండి, వరంగల్ ఇక్కడ లోకల్లోనే. ఇది తదియా కృష్ణపక్షము, పౌర్ణమి నుంచి అంటే పున్నమి నుంచి 3వ రోజు. ఇది మీనరాశి. ప్రైవేట్ సెక్టర్ అంటే మేము మామూలుగా ఇక్కడ వరంగల్లో అగ్రికల్చర్ మార్కెట్లో కోల్డ్ స్టోరేజ్ ఉంటుంది, ఇక్కడ వర్క్ చేస్తున్నాను. కోల్డ్ స్టోరేజ్లో. అవునండి. బాగుందా? కంఫర్ట్గా ఉందా? ఓకే, జాబ్ పరంగా ఓకేనండి. కాకపోతే ఏంటంటే కొంచెం మ్యారేజ్ గురించి తెలుసుకుందామని ఫోన్ చేస్తాను. రైట్ అండి. ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే వెయ్యండి. ఇది వచ్చాక ఖచ్చితంగా బాగుంటుంది. ఆటంకాలు లేకుండా అష్టముఖి, అది కానీ ఏకముఖి అర్ధచంద్రాకారంలో ఉంటుంది. చంద్రాక్షి, చంద్రముఖి అని చెప్పబడే ఏకముఖి. ఇది పరతత్వ జ్ఞానానికి, విజితేంద్రియ తత్వానికి, అపమృత్యు నివారణకి, అనారోగ్యాన్ని దూరం చేస్తూ ఆరోగ్యాన్ని పరిరక్షిస్తూ అన్ని రంగాల్లో ముందుంటుంది. ఇది కానీ అష్టముఖి గణపతి స్వరూపం కానీ, ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి. అలా అని ఏది పడితే అది వెయ్యకండి, దురదృష్టం. రుద్రాక్షల్లో 199 నకిలీయే ఉంటాయి. ఒక్కటైనా మంచిది వేసి చూడండి. అది వచ్చిన తర్వాత మీరు ఆశ్చర్యపడే ఫలితం వస్తుందంటే అతిశయోక్తి కాదు. ఆల్ ది బెస్ట్. గురుగారు, కొంతమంది అంటే మాకు అవకాశాలు రావట్లేదు కాబట్టి మేము ఇది చేయట్లేదు, అవకాశం వచ్చినట్టయితే మేము ఖచ్చితంగా ఇది చేస్తామన్నట్టు అంటే కొంతమంది సాకులు చెప్తూ ఉంటారు. అలాంటి వారికి మీరు ఇచ్చే మోటివేషన్ ఏంటి? అంటే మోటివేషన్ ఏం కాదు, కానీ ఇలా చాలామంది సమాజంలో చాలామంది ఉంటారు. అంటే మనకి ఒక సేయింగ్ ఉంది, సమర్థులు అవకాశాలు చూస్తారు, అసమర్థులు కారణాలు వెతుక్కుంటారు అని. మా మేనమామ చెవిలో ఎంట్రుకలు మలిపిస్తే నేను కోటీశ్వరుని అవుతానని ఏదో సినిమాలో అన్నట్టు అంట. సో నాకు అది ఉంటే ఇది చేసేవాడిని, ఇది ఉంటే అది చేసేవాడిని, నాకు అన్నీ మా మేనమామ బుద్ధులు వచ్చాయి. వాడు వెళ్తే రోడ్డు మీద తిరిగేవాడు, నేను ఎలా తిరుగుతాను, వాడు ఎలా తిరిగితే నాకు అలా. ఇవన్నీ కారణాలు చెప్పుకోవడానికి బాగానే ఉంటాయి. సమర్థులు ఎలా ఉంటారు అంటే వాళ్ళు కారణాలు చెప్పరు, అవకాశాలు చూస్తారు. తమిళనాడులో కోయంబత్తూరుకి చివర 10,000 అనేటువంటి ఒక చిన్న గ్రామంలో కమలాతల్ అని ఒక పెద్ద ఆమె, వయసు 88 సంవత్సరాలు, 88 ఇయర్స్లో ఆమె ఆ చిన్న పల్లెటూరులో తెల్లవారుజామున 4:30కి లేచి తనకు కావలసిన సరంజామా అంతా సమకూర్చుకొని చిన్న పాక పూరి గుడిసెలో అందులో ఇడ్లీలు అమ్మి, ఆ ఇడ్లీలు కూడా అంటే చాలామంది యూట్యూబ్లో చూసుంటారు, ఆ ఇడ్లీలు కూడా కేవలం రూపాయికి ఒక్కటి, ఒక రూపాయికి ఒక ఇడ్లీ. 88 సంవత్సరాల వయసులో మళ్ళీ ఆ ఇడ్లీకి ఇవాళ ఒక చట్నీ, కొబ్బరి చట్నీ ఉంటే రేపు అల్లం చట్నీ, అవతల పప్పు చట్నీ, దాంతో ఒక సాంబారు మారుస్తూ కస్టమర్కి ఆసక్తికరంగా రుచికరంగా ఉండే విధంగా కడుపు నిండా 5 రూపాయలు పెడితే 5 ఇడ్లీ సాంబార్ చట్నీతో కడుపు నిండా పెట్టి ఆ వయసులో 1000 ఇడ్లీలు రోజుకి అమ్ముతుంది, 1000 రూపాయలు. అందులో ఖర్చులు పోను 200 ఎంతో తనకి మిగిలితే కొడుకుని పోషించుకొని తను బతికి పేదవాళ్ళకి ఇంత భోజనం పెడుతూ తన మళ్ళీ లక్ష్యం తన బతకాలనే దాంట్లో ఇతర వాళ్ళకి సహాయం చేయాలి. ఇప్పుడు సింగిల్ ఇడ్లీ ఎక్కడ ఏ మారుమూల చూసినా 10 రూపాయలు, ప్లేట్ ఇడ్లీ 20 రూపాయలు లేకుండా ఎక్కడా లేదు. ఒక ఇడ్లీ రూపాయికి అమ్మి వాళ్ళ ఆకలి తీరుస్తూ నేను బతకాలి, నా కొడుకుని బతికించుకోవాలి. ఎంత గొప్ప సంకల్పం, ఎంత గొప్ప సంకల్పం. ఆ ఏజ్లో 88 ఏళ్ల వయసులో తెల్లవారు మళ్ళీ పైపెచ్చు ఈ చట్నీలు అవి రుబ్బుకోవడానికి గ్రైండర్లు ఏమి ఆమె దగ్గర లేవు. అది రుబ్బురోలు ఉంటుంది కదా,
దానితోనే పాపం ఆ వయసులో రుబ్బుకొని అవన్నీ అరేంజ్ చేసుకొని పోనీ అసిస్టెంట్స్ ఉన్నారా, తనే క్యాషియర్, తనే వంట మాస్టరు, తనే వానరు, ఎవ్రీథింగ్ తనే బాయ్, తనే క్లీనరు, ఎవ్రీథింగ్ తనే, వన్ మ్యాన్ షో. ఆ ఒక్క ఆమె ఇన్ని పనులు చేసుకుంటూ ఇంత ఉందాతనంగా బతుకుతోంది కదా. ఇప్పుడు ఈ సోకాళ్ళు ఈ కథలు చెప్పే వాళ్ళందరినీ ఏమనాలి? కారణాలు చెప్పుకుంటే ఏం ఉపయోగం లేదు. అవకాశాలు అందిపుచ్చుకున్న వాళ్ళు మాత్రమే లీడర్షిప్ క్వాలిటీస్ కలిగి ముందు వరుసలో ఉంటారు. అది వాళ్ళకి గురుగారు, పేదవాళ్ళకి ఉచిత భోజనం అని అన్నారు. ఉచిత భోజనం అనగానే నాకు మీరు చేసే సర్వీస్ గుర్తొచ్చింది. ఆ సర్వీస్ గురించి మాట్లాడే ముందు ఒక కాల్ తీసుకుందాము. ప్రగతి నగర్ నుంచి వెంకట్రావు గారు ఉన్నారు. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి. గురుగారు ఉన్నారు, మాట్లాడండి. హలో గురుగారు. ఓం నమ శివాయ గురుగారు. ఓం నమ శివాయ. ఎలా ఉన్నారండి? పర్లేదు సార్. చెప్పండి సార్. గురుగారు 20/10/1979. అక్టోబర్ 20, రైట్? అవును సార్. అవును సార్. అక్టోబర్ 20. 1979 అండి. అవును సార్. ఏం చేస్తున్నారండి? సార్ అది మార్కెటింగ్ ఫీల్డ్ సార్. సాటర్డే పుట్టినట్టు తెలుసా అండి? శనివారం నాడు. సాటర్డే తెలుసు సార్. ఎంతమంది పిల్లలు మీకు? నాకు 2 పిల్లలు సార్. పాప. అలాగే మీరు పుట్టింది శనివారము, అమావాస్య కూడానండి. ఓకే ఓకే సార్. ఆ రోజు అమావాస్య. ఇది కన్యా రాశి. ఎలా ఉంది మీ జాబ్? కంఫర్ట్గా ఉందండి? పర్లేదు సార్. ఏం జాబ్ అన్నారు అది? మార్కెటింగ్ సార్, సేల్స్ డిపార్ట్మెంట్. మార్కెటింగ్. ఎందుకంటే అదే గుండెకాయ. ఏ డిపార్ట్మెంట్, ఏ వ్యాపారానికైనా, ఏ రంగానికైనా మార్కెటింగ్. మీకు టీం ఉందా? మీరే హెడ్డా? అవును సార్. మీ టీం బాగుందా బలంగా? పర్లేదు, బాగానే ఉంది సార్. మీరు బాగుంటే మీ టీం బాగుంటుంది, మీ టీం బాగుంటే సంస్థ బాగుంటుంది. అవును సార్. రైట్ అండి. జాతకం కూడా బాగుంది. ఓ చిన్న కాంబినేషన్ మీకు ఉపయోగపడేది చెప్తాను. అవకాశం ఉంటే ధరించండి. అలాగే ఆర్థిక వనరులు పెంచుకోవడానికి, అంటే ఫినాన్షియల్, అంటే మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ డెవలప్ చేసుకోండి. కేవలం మీరొక్కళ్ళే కష్టపడితే భవిష్యత్తు అవసరాలకి మనం నిల్వ చేసుకోవడానికి అవకాశాలు ఏ మేరకు ఉన్నాయో గమనించండి. అంటే యాక్టివ్ ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్ రెండూ అవసరమే. మనం కష్టపడితే వచ్చే సొమ్ము, మనం కష్టపడకుండా ప్లాన్ చేసుకొని సంపాదించేటువంటి సంపాదన. అలా ఉంటే తప్ప ఇప్పుడున్న రోజుల్లో కష్టం అవుతుంది. మీరు మార్కెటింగ్ రంగంలో ఉన్నారు, మీకు చాలా ఈజీ అది. చూడండి, ఇప్పుడే అసహనానికి గురి కాకుండా అంటే త్వరగా చూసుకుందాంలే ఇలాంటివి ఏమి లేకుండా చక్కగా ప్లానింగ్ చేసుకోండి, బాగుంటుంది. ఓ చిన్న కాంబినేషన్ 7 ముఖాలు 10 ముఖాలు ఏకముఖి. 7 ముఖాలు లక్ష్మీ స్వరూపము, శని దోషములకి కూడా మంచిది. దశముఖి విష్ణు స్వరూపము, మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి. ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. ఈ 3 కలిపి కానీ, మూడిట్లో ఏదైనా ఒకటి కానీ వచ్చిన తర్వాత ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా ఎదగడానికి ఇది దోహదపడుతుంది. వ్యతిరేక శక్తులు దరిదాపులకి రావు. ఆల్ ది బెస్ట్. గురుగారు, ఇప్పుడే కాల్కి ముందన్నాను నేను మీరు చేస్తున్న సర్వీస్ గురించి అడుగుతాననేసి. అసలు రుద్ర ఫౌండేషన్ గురించి మాకు చెప్పండి. అండ్ మీరు కోవిడ్ టైంలో స్టార్ట్ చేశారు, అంటే పేదలందరికీ కూడా డైలీ మీరు కొన్ని వందల మందికి ఫ్రీ ఫుడ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అసలు అది ఎలా జరుగుతుంది? రుద్ర ఫౌండేషన్ అనేది కేవలం నా వ్యక్తిగతం, ఈ సంస్థతో సంబంధం లేదు. చిన్నప్పటి నుంచి నాకు ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టాలి అన్న ఒక కోరిక. అప్పుడు నాకు అవకాశం లేదు, ఆశలు మాత్రమే. ఇప్పుడు భగవంతుడు అవకాశం ఇచ్చాడు. సో అందుకనే మనం అందరం చూసి ఆ రోజు కరోనా టైంలో, కోవిడ్ టైంలో, లాక్డౌన్ టైంలో ఆకలికి అన్నం లేక ఎంతమంది విలువలాడారు. అసలు అన్నం కాదు, మంచినీళ్ళు కూడా దొరకని పరిస్థితి ఏర్పచ్చు. బయటకు వస్తే పని లేదు, ఇంట్లో డబ్బు ఉండదు, వస్తువులు ఉండవు. ఒక బాధ కాదు, డబ్బులు ఉన్న వాళ్ళకి ఏదో మేనేజ్ చేసుకున్నారు. మిడిల్ క్లాసు, లోయర్ మిడిల్ క్లాస్ పరిస్థితి చాలా దారుణం. ఎందుకో ఆ రోజు ఈ పేదవాళ్ళకి అన్నం పెడదాం అని అనుకున్నాం. నేను అనుకున్న తర్వాత ఆ రోజు మొదలుపెట్టాం. కానీ ఏ రోజు ఆపడానికి అవకాశం లేదు, వస్తూనే ఉన్నారు భోజనానికి. అది ఇప్పుడు దాకా కొనసాగుతుంది. నేను మా ఇంట్లో ఏం తింటానో అదే పేదవాళ్ళకి పెడతాను, నేను ఏం తింటానో అదే పెడతాను. ఎలాంటి కాంప్రమైజు లేదు. అలా అని ఎవరి దగ్గర ఆర్థికంగా సహకారం తీసుకోను, ఆర్థికపరమైన సహకారం ఎవరి దగ్గర తీసుకోను. నాకు ఓపిక ఉన్నంత కాలం పెడతాను, ఓపిక లేకపోతే మానేస్తాను. నేను బాగా నమ్మింది ఏమిటి అంటే, నేను ఎక్కడో చదివాను, నీకు దైవ దర్శనం కావాలి అని నువ్వు అనుకుంటే కష్టంలో ఉన్న వాళ్ళకి సాయం చేసి చూడు, వాళ్ళ కళ్ళల్లో మెరిపే దేవుడు. సో ఇది నేను నమ్మాను, మీరు కూడా నమ్మండి. కష్టంలో ఉన్న వాళ్ళకి సాయం చేయండి, అది మీకు మీ కుటుంబానికి ఉపయోగపడుతుంది. రైట్. గురుగారు, మరో కాలర్ ఉన్నారు, కల్పన గారు నూజివీడ్ నుంచి. హలో. హలో, నమస్తే అండి. గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే అండి. అమ్మా, ఓం నమ శివాయ. నమస్తే అండి. ఓం నమ శివాయ. ఏమిటమ్మా?
గురుగారు నేను నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. డేట్ ఆఫ్ బర్త్ అమ్మా? 1991 ఫిబ్రవరి 20 గురుగారు. అమ్మా బుధవారం పుట్టినట్టు తెలుసా అమ్మా? బుధవారం పుట్టాను గురుగారు. గురువారం కాదు, బుధవారం. బుధవారమే గురుగారు. ఏమిటమ్మా పిల్లలు? పిల్లలు 2 పిల్లలు గురుగారు. అలాగే ఇది చవితి శుక్లపక్షము శుద్ధ చవితి. ఏమ్మా ఇంట్లో కొంచెం ఒత్తిడి అలాగా కొంచెం అలా అనిపిస్తుంది. ఏమిటమ్మా మీ హస్బెండ్ ఏం చేస్తారు? ఫోటోగ్రాఫర్ గురుగారు. నువ్వేం చేస్తున్నావు అమ్మా? నేను ఫోటో డిజైనింగ్, ఆల్బమ్ డిజైనింగ్ చేస్తాను గురుగారు. బాగుందా? కంఫర్ట్ గా ఉందా? పర్లేదు గురుగారు, అంతా బాగానే ఉంది. కాబట్టి కొంచెం చిన్న చిన్న ఇబ్బందులుగా ఉన్నాయి. అదే నా గురించి తెలుసుకున్నాను. ఏమిటమ్మా చెప్పొచ్చా? ఇబ్బంది పర్వాలేదా? అలా అంటే కొంచెం ఇప్పుడు ఆడపిల్లలు బుధవారం పుట్టకూడదు అది అంటారు కదా గురుగారు. అది ఎక్కడ చేతస్థలమ్మా? శుభ్రంగా నడుస్తున్న కాపురంలో ఇలాంటి ఆలోచనలన్నీ అసలు ఎవరు చెప్తారు? ఇవన్నీ అది ఎవరు చెప్తారు? తర్వాత ఇలా అంటున్నారు గురుగారు. అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఇవన్నీ తప్పు. చక్కగా మీ ఫ్యామిలీ గురించి ఆర్థిక వనరులు సమకూర్చుకోవడం కోసం, భవిష్యత్తు అవసరాలు తీర్చుకోవడం కోసం, భవిష్యత్తులో మనం ఏం చేయాలి, పిల్లలు ఏం చేస్తే బాగుంటుంది, మనకి ఎలాంటి భవిష్యత్తు మనం వాళ్ళకి అందజేయగలం, ఇలాంటి ప్లాన్లు చేసుకోకుండా, ఆర్థిక ప్రణాళిక రూపొందించుకోకుండా, డబ్బులు సంపాదించుకోవడానికి అవకాశాలు వెతకకుండా ఇవన్నీ ఏమిటమ్మా? జీవితాన్ని పాడు చేసుకునేవి, అనారోగ్యం కొనుక్కునేవి. నమ్మకం అవసరం, మూఢనమ్మకం ప్రమాదం. అతి సర్వర్త వర్జయత్. ఏది ఎక్కువ ఉండడానికి వీల్లేదు. ఎంతవరకు అవసరమో అంతవరకే. ఏ నమ్మకమైనా ఏదైనా ఆచరణయోగ్యము కానిది ఏది ఆచారము కాదు. ఆచరించగలిగేది మాత్రమే ఆచారం. అయినా ఒక సనాతన ధర్మంలో మనం ఉన్నాం. ఈ ధర్మం ఏం చెబుతుంది అంటే వ్యతిరేక పదాలు వాడొద్దని, అలాగే నెగిటివ్ థాట్స్ రావద్దని, పైన తదాస్తు దేవతలు ఉంటారు, నువ్వు తప్పుగా అనుకుంటే తదాస్తు అంటారు, అది జరిగే ప్రమాదం ఉంది. కాబట్టి మంచి కోరుకో, అది మంచి జరుగుతుంది. ఎవరైనా ఈ ధర్మాన్ని కానీ సాంప్రదాయాన్ని కానీ అడ్డం పెట్టి నువ్వు పనికిరావని కానీ నీకు భవిష్యత్తు లేదు అని కానీ చెబితే వాళ్ళు అసలు అది ధర్మము కాదు, అది సాంప్రదాయము కాదు. అలా చెబితే ఎవరైనా మనుష్యులు చెబితే వాళ్ళు అసలు మనుషుల కిందే తీసుకోవద్దండి ధర్మం. సో ఎంతో ఉన్నతమైన సనాతన ధర్మంలో మనం ఉన్నాం. ఆ ధర్మాన్ని గౌరవించండి. అవి చెప్పే మాట, ధర్మం చెప్పేది వినండి. అంతేగాని లేనిపోని ఈ చాదస్తాలతో, లేనిపోని ఈ మూఢనమ్మకాలతో జీవితాన్ని పాడు చేసుకోవద్దు. మంచి భవిష్యత్తులోకి వెళ్ళడానికి మార్గాలు అన్వేషించమ్మా. ఒక నవముఖి రుద్రాక్ష, 9 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష నవశక్తి స్వరూపము. ఇది అమ్మవారి స్వరూపము. విజయాలు చేకూర్చి, దోషాలు నివారించి, రక్షణ కవచంగా ఉంటూ ఆరోగ్యానికి మంచిది. ఇప్పుడు చాలామంది అంటే ఎవరిని ఉద్దేశండం కాదు, నన్ను అడుగుతుంటారు నా లక్కీ నెంబర్ ఏమిటి అని, నా లక్కీ కలర్ ఏమిటి, నా లక్కీ డే ఏమిటి, ఏ నెంబర్ కారుకి వేసుకోవాలి అని. నేను అసలు ఇలాంటివి ఎంటర్టైన్ చేయను. ఏ పేరు పెట్టుకోవాలి. సో పేరు పాత రోజుల్లో ఏదైనా అంటే ఎవరైనా సాయం చేస్తే దొర దగ్గరికి వెళ్ళి దొర కాళ్ళ దగ్గర బిడ్డను పెట్టి దొర పేరు పెట్టమని అడిగేవారు. ఆ దొర పెట్టేవాడు పేరు. ఇప్పుడు ఆ సంస్కృతి లేదు. మీ పిల్లలకి మీరే పేరు పెట్టుకోండి. మీ గ్రాండ్ పేరెంట్స్తో కలిసి డిస్కస్ చేయండి. పెద్దవాళ్ళ సలహా తీసుకోండి. తర్వాత ఆ జనరేషన్ పోయింది. మీరు అంటే ఇష్టదైవాన్ని, పెద్దవాళ్ళని గుర్తొచ్చేటట్టు పేర్లు పెట్టుకోవడం జరిగింది. ఆ ఇష్టదైవం కాపాడుతాడని, పెద్దవాళ్ళు గుర్తు తెచ్చుకోవాలని ఏబిసిడి నుంచి జెడ్ వరకు ఉండేది పేర్లు. వీర వెంకట సత్యనారాయణ, లక్ష్మీ వరప్రసాద్, సో. సో ఇలా ఎందుకు పెట్టుకునేవారంటే ఇవన్నీ ఆ నమ్మకాలతో. అలా మీకు మీ ఇష్టం వచ్చిన పేరు పెట్టుకోండి. అంతేగాని ఈ పేరు పెట్టుకుంటే బాగుంటుంది అనుకుంటే, ప్రపంచంలో ఎక్కువ పేరు ఇవాళ మనం గూగుల్ సెర్చ్ చేస్తే ఒకే పేరు ఎక్కువ మందికి ప్రపంచంలో ఎవరికి ఉందంటే అహ్మద్ అనే పేరు వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. సో వాళ్ళందరూ బాగున్నారంటే అలా ఉండదు. పేరుని బట్టి ఏమీ ఉండదు. లక్కీ నెంబర్ అనేది ఏముండదు. ఆ నెంబర్ మీరు లక్ అని ఎవరన్నా మీకు చెప్తే ఆ నెంబర్ మీద జోదమాడి చూడండి, మీ ఆస్తులు మొత్తం పోతాయి. సో ఈ నెంబర్ మీకు మంచిదని కారుకి వేసుకొని చూడండి, మీ ఇష్టం వచ్చినట్టు వెళ్తానంటే యాక్సిడెంట్లు అవుతాయి. ప్రపంచవ్యాప్తంగా సర్వేలో 2 సంవత్సరాల క్రితం సర్వేలో 2020 సర్వే ప్రకారంగా ఎక్కువ యాక్సిడెంట్స్ దేనికి జరిగాయి అంటే ఇండియాలో మనం తీసుకున్నట్టయితే 9 టోటల్ ఉన్న వెహికల్కి జరిగాయి. అంటే ఓ మంచి నెంబర్ వేసుకున్నాం ఏం కాదని ఇన్నర్గా ఒక కాన్ఫిడెన్స్.
తర్వాత ఆ నెంబర్లు ఎవరు కొనుక్కొని వేసుకుంటారు? ధనవంతులు వేసుకుంటారు, ధనవంతులు పిల్లలు వేసుకుంటారు. ఆటోమేటిక్గా వాళ్ళలో కొంచెం ఆ ఇది ఉంటుంది, అందుకని అవి ఎక్కువ జరుగుతాయి. అంతేగాని ఫ్యాన్సీ నెంబర్లు వేసుకోండి, అందమైన నెంబర్లు వేసుకోండి, అంతేగాని ఇలా చాదస్తాలతో చేయకండి, అది మంచిది కాదు. గురుగారు, ఎవరైతే జాతకపరంగా ఇబ్బంది పడుతున్నారో వారికి చక్కటి పరిష్కారాలు చెప్పినందుకు, వారికి రుద్రాక్షలు సజెస్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఓం నమః శివాయ. ఇది ఇవాల్టి రుద్రాక్ష కార్యక్రమం. నమస్తే.